నమస్తే, వెల్కమ్ టు లియో. రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి విషయం అందరికీ తెలిసిందే. అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతూ వస్తుంది ఈ స్టోరీ. మొత్తానికి ఈ క్రైమ్ కథా స్టోరీ ఎటు మలుపు తిరగబోతుంది. లావణ్య మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది. అయితే ఈ కథ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లావణ్య అదేవిధంగా రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్యలో మస్తాన్ సాయి. మొత్తానికి కథ మాత్రం చాలా మలుపు తిరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. కనీసం ఇప్పటికి ఇంటర్వెల్ అయిందా లేదా పూర్తిగా శుభం కాడ పడబోతుందా అంటే ఏం చెప్తారు? ఒక రాధా ఇద్దరు కృష్ణులాగా ఉందండి వ్యవహారం ఇది. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇది మస్తాన్ సాయి అనేవాడు ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. అందుకేమో శేఖర్ భాష అనే వ్యక్తి కనిపించేవాడు, అది బిగ్ బాస్కి వెళ్ళాడు. అదంతా స్టోరీ. మధ్యలో నష్టపోయింది, బలిపసిపోయింది ఎవరంటే హీరో రాజ్ తరుణ్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, అతని కాళ్ళు పట్టుకుని బతిమలాడతాను, నేను ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఎలిగేషన్ సెకండరీ. ఇప్పుడు రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకు బతిమలాడతాను అంటుంది. అతని కెరీర్ స్పాయిల్ అయిపోయింది. తల్లిదండ్రులు చాలా మానసిక క్షోభకు గురయ్యారు. అతను ఇప్పుడు సినిమాలో వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. ఒక వ్యక్తి కేసుల్లో ఇరుక్కున్నాడు, ఇట్లా ఇష్యూస్ ఉన్నాయంటే రేపొద్దున సినిమా నిర్మాతలు కూడా భయపడతారు కదా. ఇప్పుడు ఆఖరి సినిమా పురుషోత్తముడు అనుకుంటా, లేకపోతే తిరగబడరా స్వామి, పురుషోత్తముడు 2 సినిమాలు వచ్చినాయి. ఏది ముందు ఏది అనక తెలియదు. కానీ ఇప్పుడు ఏదో రామ్ బజరంగ అనే సినిమా రాబోతుంది అంటున్నారు, కానీ ఎంతవరకు వచ్చిందో తెలియదు. మొత్తానికి సినిమాల చేతిలో లేకుండా, అతను సినిమాల చేతిలో లేకుండా పోయాడంటే అందులో ఖచ్చితంగా ఈ లావణ్య పాత్ర ఉంది. అయితే గతంలో చూసుకుంటే హీరో నాగార్జున గారితో కలిపి చేశారు. అదే కుమారి 21F సినిమా ఉంది. సో మంచి అంటే యంగ్ హీరోస్లో ఒక మంచి పేరు కలిగిన హీరో కింద మనం చూసుకోవచ్చు. అలాంటి హీరోకి లైఫ్ లేకుండా పోవడం అనేది ఎలా చూడాలంటే? ఒక విధంగా ఇది గుణపాఠం నేర్చుకోవాలండి. కొత్తగా హీరోలు వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో ప్రలోభాలు ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ ఉంటాయి. ఆ ప్రలోభాల లోనైతే ఏమవుతుంది అనేది ఉదాహరణ ఇదే. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, డీటెయిల్స్ ఏంటో తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు. టెంప్టేషన్లో తప్పు చేశారనుకోండి, ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోవటం, ఆ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల వేసనికి వచ్చిన తిప్పలు అవి. పైగా మస్తాన్ సాయి అయినోడు పరిచయం అవడం, డ్రగ్స్ అలవాటు చేయడం, ఇన్ని వ్యవహారాల వల్ల ఈ డ్రగ్స్ వ్యవహారాలు ముడిపడి ఉన్న వ్యవహారం ఇది. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు ప్రాణగండం ఉంది, నన్ను రక్షించమని వేడుకుంటుంది. అంటే ప్రాణగండం ఉందంటే అది మస్తాన్ సాయి నుంచి ఉందని అనుకోవాలి. పైగా దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇటుపక్క ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తుంది. మస్తాన్ సాయి దగ్గర న్యూడ్ వీడియోలు, ఫోటోలు దాదాపు ఒక 300 ఉన్నాయి. 300 మంది అమ్మాయిలకు సంబంధించిన లైఫ్ అంతా అతని దగ్గర ఉందంటూ పెద్ద ఆరోపణ చేస్తుంది. అంటే ఒక లావణ్య కాకుండా ఇంకా చాలామంది బాధితులు ఉన్నారనేది అర్థమైపోతుంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఏపీకి సంబంధించిన ఒక పోలీస్ అధికారికి సంబంధించి కూడా ఒక వీడియో కాల్, ఒక అమ్మాయితో వీడియో కాల్ చేయించినటువంటి దాన్ని కూడా మస్తాన్ సాయి ఏదైతే ఫోన్లో ఉందని చెప్పేసి కొంత బయటపడ్డాయి. అవే కాకుండా కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన గుట్టు మొత్తం కూడా మన మస్తాన్ సాయి దగ్గర ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని లీకులు మాత్రం మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. మస్తాన్ సాయి పని కూడా ఇదే పని. ఎవరికైతే ఇలాంటి లీక్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి కావచ్చు, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి కూడా డబ్బులు వసూలు చేస్తుంటాడని. సో మొత్తానికి అంటే ఒక అమ్మాయి పద్ధతిగా పెరిగేటువంటి పరిస్థితుల్లో అలాంటివి ఉంటే ఫ్యామిలీకి సంబంధించినంత వేరుగా ఉంటుంది. అదే ఒక అమ్మాయి పూర్తిగా చెడు తిరిగితే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి వల్ల అబ్బాయిలు ఎంతవరకు నష్టపోతారు, వాళ్ళు ఎలాంటి గుణాలు ఏర్పరచుకుంటారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మొత్తానికి లావణ్య స్టోరీ వల్ల నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటేనండి, కొంతమంది చాలా బలహీన క్షణంలో ఏదో బెండ్ అయిపోతారు. ఆ బెండ్ అయిపోవడంతో వాళ్ళకి ఏంటంటే పరిచయాలు కావాలి. డ్రగ్స్ అమ్మే వాళ్ళకి ఏంటంటే పరిచయాలు కావాలి. కాబట్టి ముందు అలవాట్లు చేస్తారు, ఫ్రీగానో లేకపోతే ఇంకో విధంగా అలవాటు చేస్తారు. సర్కిల్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఒక ద్వారా లింకులు పెంచుకుంటూ వెళ్ళిపోయి పెద్ద ఒక చైన్ లింక్ తయారైపోద్ది. ఈ దాంట్లోంచి బయటపడాలంటే చాలా తలప్రాణం తోక్కొస్తుంది. చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. డబ్బులు పెట్టేసి బయట రాని పేర్లు చాలామంది ఉంటాయి. ఎందుకంటే ఒక బయటకు వస్తే మన పరువు పోద్ది, లేదా అవకాశాలు పోతాయి ఉద్దేశంతో నీకు ఎంత డబ్బులైనా ఇచ్చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ లావణ్య లాంటి వ్యక్తుల వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్కి ఎట్లాంటి కొనపడడం జరిగిందో చాలామంది ఉంటారు ఇట్లా. ముఖ్యంగా అంటే ఒక తల్లిదండ్రులు భయభక్తులు లేకపోవడం అనేది ఒకటి, తల్లిదండ్రులు మాట వినకపోవడం అన్న జరిగి ఉండాలి. లేదా సినిమా ఛాన్సుల కోసం అని వచ్చేసి ఎదగాలనుకోవటం, గత్యంతరం లేని పరిస్థితుల్లో దారి తప్పటం, ఇలాంటి ఏదో ఒక స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులు అజమాయిషీ ఉంటే, అదుపాజ్ఞల్లో ఉంటే సాధారణంగా తప్పులకి వచ్చినప్పుడు ముందే సరిచేస్తారు, తల్లిదండ్రులు సరిచేస్తారు.
అవకాశం లేకుండా పోయింది అనేది అర్థమవుతుంది మనకి. అయితే మనం చూసుకుంటే లావణ్య ఎవరైతే ఉన్నారో రాజ్ తరుణ్ అంతకుముందు మీరు అన్నట్టుగా ఏదైతే తిరగబడరా స్వామి కావచ్చు, లేదంటే మనకు గతంలో వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సినిమా ప్రమోషన్స్కి వచ్చినా సరే ఆ ప్రమోషన్ దగ్గరికి వచ్చి మరీ చాలా వరకు గొడవలు చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు అదే లావణ్య ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్తాను అన్న దాన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా సరే పశ్చాత్తాప పడింది అనుకోవాలా, లేదా ఇది కూడా ఇంకొక ట్రాప్ అంటే ఏమంటారు? అంటే ట్రాప్ అవటం లేదు, కానీ నాకు ప్రాణగండం ఉందంటుంది అమ్మాయి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఒకసారి ఇరుక్కున్నారంటే, ఇప్పుడు సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఆ అమ్మాయి అడుసు తొక్కింది. ఇప్పుడు ఎన్నిసార్లు కాలు కడిగినా అది సరి అవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చేసేదంటూ ఎంతవరకు నిజం ఉందో తెలియదు ఒకటి. ఇప్పుడు మళ్ళీ రాజధాని లాగడం అనవసరం అసలు చెప్పాలంటే. అదిగా ఇక్కడ ఏం చెప్తుందంటే మస్తాన్ సాయి దగ్గర తన న్యూడ్ సంబంధించినట్టు ఫోటోలు కానీ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటుంది. ఎందుకని అలాంటి ఫొటోస్ అక్కడ ఉన్నాయంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇలా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనే ప్రశ్న వస్తుందండి. చాలామంది ఇప్పుడు నయీం అప్పుడు మర్డర్ జరిగినప్పుడు కూడా నయీం ఆ డైరీలో ఏవో తీసుకుంటే రాజకీయ ప్రముఖులు, మీడియా వాళ్ళు, ఇలాంటి పేర్లు చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి కూడా అంటే వీళ్ళు పోలీసులు క్షమిస్తున్నారా, అతని నుంచి ఎందుకు రాబట్టలేకపోతున్నారు, వివరాలు ఎందుకు రాబట్టలేకపోతున్నారు, ఈ మస్తాన్ సాయి లాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, ఒక్క లావణ్యనా ఇంకెంతమంది లావణ్యాలు ఉన్నారు, ఇవన్నీ తీగలాగితే చాలా డొంకంత కదులుతుంది. ఇప్పుడు కదిలి వాళ్ళందరూ బయట తీసుకురావాలి మనం అంటలా, కానీ దీన్ని ఏదో విధంగా దీనికి ఈ పరిస్థితి రాకుండా రేపు లావణ్యకి ఏమైనా జరిగిందనుకోండి, అమ్మాయి అన్నట్టుగా నాకు ప్రాణగండం ఉందని అనుకోండి, అమ్మాయికి రేపు ఏమైనా అయిపోతే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? మళ్ళీ అలర అయిపోయేది రాజధానినే కదా. ఇప్పుడు రాజధాని బయట పడేశారు అనుకుంటుంది, కానీ ఆల్రెడీ అతని జీవితం స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు మనం చూసాం, అప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులు తెచ్చారు వాళ్ళకి. అది ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలామంది హీరోలకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోలు కూడా నేర్చుకోవాలి. డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే వస్తారు, అదేమవుతుందంటే వీటి ప్రలోభాలకు లోనైపోతే వాళ్ళ టాలెంట్ పోద్దండి. ఇప్పుడు ఒకసారి డబ్బు వచ్చిందనుకో, ఒక సినిమాకి డబ్బు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీళ్ళు టాలెంట్ ఉపయోగించి అద్భుతంగా రాస్తారు. మీకు అన్ని సర్వసుఖాలు వచ్చేసింది అనుకోండి, వర్షపెట్టే అవకాశాలు వచ్చినాయి అనుకోండి, అడ్వాన్స్ రూపంలో డబ్బులు వచ్చేసింది అనుకోండి, ఈ డబ్బుని నువ్వు ఎంజాయ్మెంట్కి పెడితే నీలో ఉన్న క్రియేటివ్ చచ్చిపోద్ది. అది సో చూద్దాం సార్, మొత్తానికి లావణ్య వల్ల నిజంగా రాజ్ తరుణ్ బయటపడ్డా లేదా, నిజంగా రాబోతున్న సినిమాలు హిట్ అవుతాయా లేదా, మొత్తానికి రాజ్ తరుణ్కి మాత్రం మంచి లైఫ్ ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.